హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి కిషోర్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వీడియో వచ్చేసి నిన్నటిదన్నమాట. ఇంకా నిన్నైతే మా విజయవాడలో అనుకోకుండా వాతావరణం అయితే ఒకేసారి చేంజ్ అయిపోయింది. సో ఇంకా అప్పటికప్పుడు ఎండ ఉంటేనే మరో పక్క వర్షం అయితే వచ్చేసింది అనమాట. సో సడన్గా నేనైతే అలా ఆరేసిన బట్టలు ఉంటాయి కదా, సో అవి తీసుకెళ్ళి లోపల మడత పెడుతున్నాను. ఇంకా ఈలోపే వెదర్ అంతా కూడా చేంజ్ అయిపోయి సడన్గా వర్షం అయితే పడిందనమాట. ఇంకా ఒక్కసారిగా ప్రాణం అయితే లేచి వచ్చింది అనుకోండి. సో ఎందుకంటే అసలు మా విజయవాడలో ఎండలు అయితే అసలు మామూలుగా లేవు. అసలు ఇంట్లో నుండి ఏమైనా తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళాలన్నా కూడా భయమేస్తుంది ఇప్పుడే. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో అనిపిస్తుంది అనమాట. అంత ఎండలు వేస్తున్నాయి. ఇంకా అలా ఎండలున్న టైంలో ఇంకా ఒకేసారి ఇలా వెదర్ అంతా కూడా చేంజ్ అయిపోయి వర్షం పడిందంటే అసలు మామూలు విషయం కాదు. సడన్గా పడిందనమాట అప్పటికప్పుడు. ఇంకా నాకైతే కొంచెం వర్షంలో తడవాలనిపించింది. ఇంకా అందుకని చెప్పేసి వెంటనే నేను మా డాబా మీదకి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా వర్షాన్ని చూసి నేను వెళ్ళేసరికి కొంచెం ఫాస్ట్గానే పడుతుంది. అంటే వర్షం వచ్చేసి ఒక 20 or 15 minutes ఏమో పడింది. మరీ ఎక్కువ అయితే పడలేదు కానీ అలా పడినా కూడా కొంచెం ఎక్కువగానే పడింది అనమాట వర్షం మాత్రం. చూస్తున్నారు కదా, చాలా బాగా పడింది వర్షం మాత్రం. ఇంకా నేనైతే ఒక 5 minutes అలా నుంచొని ఇంకా మా వారైతే పిలుస్తున్నారు. ఇంకా అందుకని చెప్పేసి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా మరీ ఎక్కువ తడిచాను అనుకోండి, అసలే ఈ వర్షాలు అవి మంచివి కాదంటారు, ఎండలో వచ్చే వర్షాన్ని. ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేనైతే దిగిపోయాను. ఇంకా దిగే ముందు మా కింద ఫ్లాట్లో పిల్లలు అయితే కనిపించారనమాట. ఇంకా వాళ్ళు ఏదో చెప్తున్నారు, ఇంకా వాళ్ళతో అయితే మాట్లాడుతున్నాను అనమాట. ఇంకా ఫాస్ట్గా అయితే వర్షం ఎక్కువ అయిపోయింది. ఇంకా నేనైతే ఇంకా గబగబా దిగిపోయాను అనమాట కిందకి. ఇంకా కిందకు వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ కాసేపు అయితే మా బాల్కనీలో నుంచున్నాము, ఇంకా నేను మా బుడ్డోడు అయితే. చూస్తున్నారు కదా, ఇంకా అప్పటికి అయితే ఎక్కువైపోయింది అనమాట వర్షం. ఇంకా అలా ఒక 5 minutes అనుకుంటా అలా నుంచున్నాము. తర్వాత ఇంకా అలా వెదర్ అంతా చల్లబడేసరికి ఇంకా వేడివేడిగా ఏమైనా తినాలి లేదంటే తాగాలి అనిపించింది. ఇంకా తిందామంటే అప్పటికప్పుడు ఇంట్లో ఏం చేసుకుంటాం. ఎందుకంటే నేను ఒక్కదాన్నే తినాలి చేసుకున్నా కూడా. మా వారు అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట, అవి తినాలి ఇవి తినాలి అని చెప్పేసి. అందుకని నేనైతే చాలా వరకు స్కిప్ చేసేస్తాను, ఏమీ చెయ్యను అనమాట. ఇంకా అందుకని నేనైతే ఒక మంచి కాఫీ పెట్టుకుందామని చెప్పేసి ఇంకా పాలైతే స్టవ్ మీద పెట్టేశాను. యాక్చువల్గా నేను కాఫీ తాగి కూడా దగ్గర దగ్గర ఒక 1 month 20 days అవుతుందన్నమాట. ఏంటంటే నేను ఒక్కదాన్నే పెట్టుకొని తాగాలంటే తాగను. ఎందుకంటే ఎంత స్కిప్ చేస్తే అంత మంచిది కదా. నేనైతే కాఫీకి బాగా ఎడిట్ అయిపోతాను అనమాట. తాగానంటే ఇంకా డైలీ తాగాలనిపిస్తుంది. అలా అలా ఇప్పుడే కొంచెం అయితే మానేశాను. ఇంకా మళ్ళీ ఈ వెదర్ అంతా కూడా ఒకేసారి చల్లగా ఉండేసరికి నాకు ఎందుకనో కాఫీ అయితే బాగా తాగాలనిపించింది. అందుకని చెప్పేసి నేనైతే ఇంకా కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుందామని పాలు పెట్టేశాను. ఇంకా మా బుడ్డోడు కూడా ఏదైనా చేయమన్నాడు. ఇంకా వాడి కోసం నేనైతే మ్యాగీ చేస్తున్నాను అనమాట. అంటే ఈ మ్యాగీలు ఇలాంటివన్నీ కూడా అస్సలు పెట్టను మా వాడికి. అసలు పెట్టి కూడా నాకు తెలిసి ఒక దగ్గర దగ్గర ఒక 1 year కూడా అవ్వచ్చు. అలా అనమాట. నేను చాలా త్వరగా ఏమీ పెట్టను. అంటే నేను అలాంటి మ్యాగీ అవన్నీ కూడా ఇంటికి తీసుకురావడం కూడా చాలా తక్కువ. ఎప్పుడు కూడా స్కిప్ చేసేస్తూ ఉంటాను, ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా తీసుకురావడానికి. ఇంకా ఈసారి ఏంటంటే చాలా డేస్ అయిపోయింది కదా, ఒకసారి చేసుకుందాంలే అని చెప్పేసి అందుకనే చిన్న ప్యాకెటే తీసుకున్నాను. ఒక 4 ఏమో ఉంటాయి కదా అందులో. అది కూడా నేను దగ్గర దగ్గర ఒక 2 months వరకు చేస్తూనే ఉంటాను. అలా ఎప్పుడో ఒకటే. ఇంకా ఈసారి అయితే చాలా రోజులే గ్యాప్ వచ్చింది. ఇంకా ఫైనల్గా ఈరోజు అయితే చేస్తున్నాను. ఇందులో కూడా నేను ఏమీ వేయట్లేదు. నేనేమైనా తినాలి అనుకుంటే ఇంకా ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకుంటారు కదా, అలా వేసుకుంటాను. కానీ ఇంకా ఎక్స్ట్రా స్పైసెస్ కూడా యాడ్ చేసుకుంటాను నేను. ఇంకా అవన్నీ చేస్తే మా బుడ్డోడు అయితే అసలు వాటిని అన్నిటిని కూడా ఏరేసి పక్కన పెట్టేస్తాడనమాట. ఇంకా ఇదంతా ఎందుకులే తలకాయ నొప్పి అని చెప్పేసి ఇంకా ఇలా ప్లెయిన్ నూడిల్సే చేశాను. మ్యాగీ ఇంకా అందులోనే మసాలా ఇస్తారు కదా, ఇంకా అదే వేసేసి ప్రిపేర్ చేశాను. ఇంకా ఎక్కువ ఏమీ కూడా యాడ్ చేయలేదు. ఇంకా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇంకా అవన్నీ వేసుకుంటాం కదా. ఇంకా మ్యాగీ అంటే అందరికీ తెలిసిందే అనుకోండి. అలా సింపుల్గానే చేసేసాను అనమాట. ఇంకా ఒక పక్క నేను చేస్తుంటే మా వాడైతే ఒక్కటే గోల అనమాట. ఎప్పుడు అవ్విద్ది, నాకు ఎప్పుడు ఇస్తావు అని చెప్పేసి. అంటే ఒక 1 week బ్యాకో ఒక 5 days బ్యాకో కానీ మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ మా మేనకోడలు చేసిందనమాట. ఆ రోజు
ఇంకా ఆ రోజు ఏమైందంటే అప్పటికి కూడా మా బుడ్డోడికి అన్నం పెట్టేశాననమాట. సో మళ్ళీ తిన్న వెంటనే నూడిల్స్ పెడితే మళ్ళీ ఏం చేసుకుంటాడా అని చెప్పేసి ఇంకా నేనైతే వద్దని చెప్పాను. ఇంకా ఆ రోజు నుంచి మొదలుపెట్టాడు పేచి అనమాట. సో నాకు మ్యాగీ చేస్తావా లేదా నూడిల్స్ అని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే ఇంకా అది కూడా మెయిన్ రీజను నేను తీసుకురావడానికి. ఎందుకంటే చెప్పాను కదా ఎలాగో చాలా డేస్ అయిపోయింది. ఇంకా మొన్న కూడా అడిగాడులే అని చెప్పేసి ఇంకా మొన్న షాపింగ్ అదే సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానమాట. సో ఇంక ఇక్కడైతే అసలు ఒక పక్క నేను చేస్తున్నానే కానీ అది ఎప్పుడు అయ్యిద్దా ఎప్పుడు తిందామా అన్నట్టుగా ఉన్నట్టున్నాడు మా వాడు. సో ఇంకా అది అవుతానే ఉంది. నాకైతే టేస్ట్ చూపించా అని చెప్పేసి ఇంకా తను కూడా టేస్ట్ చేశాడు. ఇంకా వాటితో పాటు నేను కూడా చేశాను. ఇంకా వాడికైతే అది ప్రిపేర్ చేసి ఇచ్చేసాననమాట. సో ఇంకా ఇప్పుడు నేనైతే ఇంకా పాలు మరిగిపోయినాయి. ఇంకా కాఫీ కలుపుకుందామని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా వేసుకుంటున్నాను. సో నాకు నిజంగా కాఫీ అంటే అసలు ఎంత ఇష్టం అంటే కాఫీ లవర్స్ ఎవరైనా ఉంటే సో వాళ్ళకి తెలుస్తుందనమాట. సో ఒక్కసారి కాఫీకి ఎడిట్ అయ్యామంటే సో అది మానాలన్నా కూడా త్వరగా మానలేము. సో అంత ఎడిట్ అయిపోతాము. సో దాని టేస్టో ఏమో తెలియదు కానీ సో చాలా బాగుంటుంది. నేను నిజంగానండి ఒక 20 డేస్ 1 మంత్ ముందు అనుకుంటా తాగాను కానీ సో మళ్ళీ ఈ మధ్యలో కాఫీ జోలికే వెళ్ళలేదు. అసలు అంతకుముందు అయితే మానేశాను అనుకోండి. సో ఇంకా మధ్యలో ఏంటంటే మా ఆడపడుచు వాళ్ళు మా ఇంటికి వచ్చారనమాట. సో అప్పుడు మళ్ళీ తాగాను కానీ మధ్యలో ఇంకా అప్పటి నుండి మళ్ళీ ఈ రోజే తాగడం అనమాట. సో ఇంకా ఈ రోజైతే కంపల్సరీ తాగాలనిపించేసింది. ఎంతసేపు ఆపుకున్నా కూడా ఇంకా బయట కూడా చల్లగా ఉంది కదా అని చెప్పేసి కలుపుకున్నాను. సో ఇంకా మేమైతే ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని బయటకు వచ్చేసరికి వర్షం అయితే తగ్గిపోయింది. ఇంకా బయట వాతావరణం అయినా చల్లగా ఉంది కదా. సో దాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ తాగచ్చులే అని చెప్పేసి ఇంకా బయటకైతే వచ్చాము. ఇంకా నేను వచ్చానని చెప్పేసి నా వెనకాల మా బుడ్డోడు కూడా వచ్చేసాడనమాట. సో నిజంగా ప్రాణానికి మాత్రం చాలా హాయిగా అనిపించింది వర్షం పడి ఇలా వాతావరణం అంతా ఒకేసారి చేంజ్ అయిపోయేసరికి. సో ఇంతకీ మీ ఏరియాలో ఏమన్నా వర్షం పడిందో లేదో నాకైతే కామెంట్ చేసేయండి. సో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే కదా మనకి హ్యాపీనెస్ ఇస్తాయి. సో ఇంకా అదనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి అయిపోయిన తర్వాత ఇంకా కాఫీ అదంతా తాగేసిన తర్వాత ఇంకా మీషోలో అయితే మొన్న జ్యువెలరీ ఆర్డర్ పెట్టాను అనమాట. సో అవి అయితే వచ్చాయి. అంటే జ్యువెలరీ అంటే ఇయర్ రింగ్స్. సో అవి వచ్చాయన్నమాట. సో ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. సో కానీ నాకు ఆర్డర్ పెట్టినప్పుడు అనుకున్నాను సో అవి ఎలా వస్తాయి ఏంటి అని చెప్పేసి. అంటే రివ్యూ అయితే బాగానే ఉంది కానీ సో బయట వచ్చిన తర్వాత మనకి చిన్న టెన్షన్ ఉంటుంది కదా ఎలా ఉన్నాయి ఏంటి అని. కానీ నాకైతే బాగా నచ్చాయి. సో ఇవి వచ్చేసి సిల్వర్ కలర్ కదా. ఇందులో 4 కలర్స్ అనమాట. ఇవి కాంబో ఆఫర్ లాగా 4 సెట్స్ వస్తాయి. ఈ సెట్ వచ్చేసి నాకు 170 రూపీస్ పడింది. కానీ దీని క్వాలిటీ కానీ అలానే నాకు మెయిన్గా ఇందులో నచ్చింది ఏంటంటే మనకి ఇయర్కి పెట్టుకున్నా కూడా హెవీగా లేదనమాట. సో బరువు అలా ఏమీ లేదు. చాలా లైట్ వెయిట్గా ఉన్నాయన్నమాట. 4 కలర్స్ వచ్చాయి. సో పింక్, స్కై బ్లూ, గ్రీను ఇంకా ఇంకొకటి ఏంటంటే సో నేను చూస్తున్నారు కదా వైన్ కలర్ అనమాట. సో నేను వేసుకున్న డ్రెస్ కలరు. సో కానీ నిజంగా కలరు బాగుంది అండ్ నాకైతే మెయిన్గా నచ్చింది. సో లైట్ వెయిట్గా ఉన్నాయన్నమాట. సో మనం ఎంతసేపు అయినా పెట్టుకొని క్యారీ చేయొచ్చు. సో అంత బాగున్నాయి లైట్ వెయిట్గా. సో ఒక్కొక్కటి కూడా మనకి సెట్ వచ్చేసి 50 రూపీస్ కూడా పడలేదు. నాకైతే ప్రైస్ బెటరే అనిపించింది. సో చాలా బాగున్నాయి. కలర్స్ కూడా మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. సో 4 కలర్స్ కూడా బాగున్నాయి. సో ఇంకా ఇందులో మీకు ఏమైనా క్లారిటీగా కనిపించలేదంటే నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. సో అక్కడైనా వెళ్ళి చూసేయండి. ఇంకా ఇయర్ రింగ్స్ మీకు కూడా ఏమైనా కావాలి అనుకుంటే సో నేను దగ్గరగానే చూపిస్తున్నాను కదా. మీరు స్క్రీన్ షాట్ తీసి మీషోలో చూపించిన ఈ ఇయర్ రింగ్స్ అనేది ఓపెన్ అవుతాయి. సో అక్కడైతే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. సో లేదు కోడ్ కావాలి అనుకుంటే నాకైతే కామెంట్ చేయండి. సో నేను మెసేజ్ చేస్తాను. సో ఇంకా నేనైతే ఇవి పెట్టుకొని కూడా చూశాను. నిజంగా చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి. మనకి 50 రూపీస్ కూడా పడలేదు. బయట అయితే దగ్గర దగ్గర ఒక 100, 80, 90 అయినా చెప్తారు కంపల్సరీ. సో నాకైతే బెటర్ అనిపించింది ప్రైస్ అయితే. సో మీరైతే ఒకసారి చెక్ చేయండి. సో నేనైతే పెట్టుకొని కూడా చూపిస్తున్నాను మీకు. సో చూస్తున్నారు కదా పెట్టుకున్నా కూడా అసలు ఎంత బాగున్నాయో. సో చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. అలాగే కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ వచ్చాయన్నమాట. సో 4 కలర్స్ కూడా ఏది తీసేయడానికి లేదు. నాకైతే మంచి కలర్స్ వచ్చాయి. సో నా దగ్గర ఉన్న డ్రెస్సెస్కి శారీస్కి ఈజీగా సెట్ అయిపోతాయి. నిజంగా అంత బాగున్నాయి కలర్స్. 4 కలర్స్ కూడా మంచి కలర్స్. నాకు మెయిన్గా అయితే పింక్ నచ్చింది. సో మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి. బాయ్.